సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ తెలంగాణలో ప్రచారం చేస్తారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని వనపర్తిలో జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారు. మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈవేళ రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఈ రోజు తెలంగాణలో అమిత్ షా బహిరంగ సభలు ఎలా ఉండబోతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో అమిత్ షా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించున్నారు. ఈయన వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఈ రోజు పాల్గొని మాట్లాడినట్టు సమాచారము. ఇప్పటికే ఈ ఏర్పాట్లను కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి మురుగన్ తన బీజేపీ ముఖ్య కార్యకర్తలతోటి, ముఖ్య నాయకులతోటి, అధికారులతోటి ఈ ప్రాంతాన్ని అయితే పరిశీలించినారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ అధికారులు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు, కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. అమిత్ షా ఈ రోజు మధ్యాహ్నము 1 గంటకు ప్రత్యేక హెలికాప్టర్ లో వనపర్తి జిల్లా కేంద్రంలోని బహిరంగ సభలో పాల్గొన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సభకు సుమారు 1,00,000 మంది హాజరు కానున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల ప్రచారము ఈ రోజు చివరి రోజు కావడంతో అమిత్ షా పాల్గొనే ఈ సభకు బీజేపీ పార్టీ వర్గాలు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ప్రజలను తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వనపర్తి, గద్వాల జిల్లా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ ప్రాంతంలో త్రిముఖ పోటీ అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి వారైతే మాత్రం బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఎవరికి వారైతే మాత్రం తాము అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే ప్రజల అభిప్రాయం అయితే ఏ విధంగా వస్తుందంటే త్రిముఖ పోటీ అంటే ఎక్కువ మెజారిటీతో ఏ పార్టీ కూడా గెలవదు, ఈ ముగ్గురు వ్యక్తుల మధ్యలో గట్టి పోటీ ఉంటుందని తెలుపుతున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV. జరగబోయే ఎన్నికలు కేవలం 3 రోజుల్లో జరగబోతా ఉన్నాయి. కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, మళ్ళీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని, జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ విషయాలు మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరినీ కూడా
ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మాటలు మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గత 59 నెలలుగా మీ బిడ్డ పాలనలో చరిత్రను ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ పాలనలో మొట్టమొదటిసారిగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల చేతికే మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు.